వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటండి అంటే ఈ అభ్యర్థి ప్రకటించడంలో ఆలస్యానికి కారణము నేను ఇంతకుముందు అన్నట్లు పోటీ ఎక్కువ ఉందా ఏంటి కూటమిలో? బీజేపీ నుంచి బరిలో దించాలా, లేక జనసేన నుంచి ఉంచాలా, లేక టీడీపీ నుంచే ఎక్కువ ఉన్నారా, లేక ఎందుకులే మనకు ఇక్కడ మనం గెలవేయలేని పరిస్థితి ఉన్నాము ఎందుకులేని వదిలేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఈరోజు చివరి రోజు నామినేషన్ల గడువు, ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. నమస్కారం అండి. నమస్తే. ఖచ్చితంగా కూటమి అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం. వాళ్ళ లాస్ట్ డేట్ అన్నది వాళ్ళ లాస్ట్ డేట్ అంటే ఇంకో గంట 2 గంటలు ప్రకటించవచ్చు, పెద్ద విశేషం కాదు అది. ఖచ్చితంగా మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ప్రజాస్వామ్యత ఖచ్చితంగా 100% ఉన్నాం. గతంలో వాళ్ళు ఏం చేశారో మనకా గారు చెప్పారు, మీకు తెలుసు, యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. స్థానిక సంస్థల్ని ఎలక్షన్స్ లో ఏ రకంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు బెదిరించారో, ఆ బెదిరించిన దాని మీద ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఆ మంత్రులు ఏ రకంగా వాళ్ళ నియోజకవర్గాల్లో వేరే పార్టీని మమ్మల్ని జనసేన కానీ అప్పుడు టీడీపీ కానీ బీజేపీ కానీ నామినేషన్ కూడా వేయకుండా వాళ్ళు పోలీసు బలగాలను పెట్టుకుని ఏ రకంగా ఆపేసేసి వాళ్ళు ఇనానిమస్ చేసుకున్నారు. దాదాపు అన్ని ఆల్మోస్ట్ ఇనానిమస్ కదా, ఇనానిమస్ చేసుకున్నారు, అందరూ తెలుసు. సో ఇవాళ వాళ్ళకి ఆ బలం ఉన్నమాట వాస్తవం. అది మనం దాన్ని వేరేగా విశ్లేషించాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా ఉంది కదా, వాళ్ళ బలం ఉంది. వాళ్ళ బలం ఉంది కాబట్టి పెట్టారు. కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటి, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు బెంగళూరు క్యాంపులు ఎందుకండి? దేనికి బెంగళూరు క్యాంపులు? వాళ్ళదే కదా బలం. వాళ్ళ బలం ఉన్నప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నాడు? అదే కాదు, మీరు అధికారంలో ఉన్నారు కదా, ప్రలోభాల గురించి కాకుండా చేసే ప్రయత్నాలు చేస్తుండొచ్చాం వాళ్ళు. మరి రాజకీయ నాయకుడు ప్రలోభాలు గురి అవుతాడు? వాడు రాజకీయ నాయకుడు అన్నాం మనం. అలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారా? నీ పార్టీ మీద సింబల్ మీద గెలిచారని నువ్వు చెప్పుకునేటటువంటి నీ నాయకుల మీద నీకు నమ్మకం లేదు. ఎందుకు దాయాలు తీసుకెళ్ళి వాడిని రాసే ప్రయత్నం ఎందుకు చేయాల్సి? అసలు వదిలిపెట్టండి. అక్కడ ఏం జరిగితే జరిగింది కదా. మీ క్యాండిడేట్ పెట్టుకున్నారు, మీరు అతనైతేనే ఉండగలుగుతారని ఆ పాత పాపం వాళ్ళ సీనియర్ మోస్ట్ లీడర్ని పెట్టారు అక్కడ. మేము కూడా ఎవరు పెడతాం, వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళకి వేసుకుంటారు కదా. స్వేచ్ఛ ఉంది కదా ప్రజాస్వామ్యంలో. నీ పార్టీ సింబల్ మీద గెలిచినప్పటికీ కూడా మళ్ళా ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజాస్వామ్యం ఎవరు ఇష్టం వాళ్ళదే కదా. కాదు బొచ్చ కాదండి వెంకటేశ్వర గారు, విప్ ఇవ్వడానికి లేదంట నాకు తెలిసి. దీంట్లో నాకు తెలిసినంత ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ లో విప్ జారీ చేయడానికి లేదనుకుంటున్నాను నేనైతే. దీంట్లో ఉండదు అనుకుంటా కదా. నీకెందుకు భయం? ఇంకా నీ మీద నమ్మకం ఉన్నప్పుడు, నీ లీడర్షిప్ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు, నీ నాయకులు నీ వెనకనే ఉన్నారు అనుకున్నప్పుడు చెప్తున్నావు కదా బయట ఏదో జరిగింది, నన్ను అన్యాయం చేశారు, ఈవీఎంలు అని చెప్తున్నాను, చాలా చెప్తున్నాడు కదా. సరే, ఈవీఎం ద్వారా కూటమి గెలిచింది, నీ మీద నీకు నమ్మకం ఉంది, నీ నాయకుల మీద నీకు నమ్మకం ఉంది, వదిలే ఫ్రీగా వాళ్ళని. ఇప్పుడు ఓటు పడేసుకుంటాడు కదా. సో ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యతకి వెళ్దాం అనుకుంటున్నాము. కానీ అక్కడ మేము లేట్ అయిన మేడం వాస్తవమే. ఎందుకు లేట్ అయిందంటే మీరు అన్నట్టుగా మాలో ఏ పార్టీ నుంచి నుంచోబెడదాము, ఎవరు నుంచోబెడదాము అనే దాని మీద కొంచెం టైం సరిపోలేదు. మాకున్నటువంటి బిజీ షెడ్యూల్ చూస్తాం. మీరు నాశనం చేసేది కదా రాష్ట్రాన్ని నాశనం చేసేసిన తర్వాత మేము ఏదంటారే కడుక్కోవడం సరిపోతుంది. ఓషన్లో బురదనే కడుక్కోవడం సరిపోతుంది. మాకు వేరే ఆలోచించే టైం మా నాయకులు లేక లేట్ అని చెప్తే వేరే ఏం కాదు. ఖచ్చితంగా క్యాండిడేట్ నుంచో పెడతాం. ఖచ్చితంగా అక్కడ కూడా గెలుస్తాం. మళ్ళీ చెప్తాం, గెలిచి తీరుతాం. మేము వీళ్ళు ఎన్ని అనుకున్న బెంగళూరు తీసుకెళ్ళినా అంటే వెంకటేశ్వర గారు నేనేమంటాను, ఇప్పుడు బొత్స సత్యనారాయణను బరిలో దించారు. అతను విశాఖ జిల్లాలో కాస్త ప్రజల్లో ఉంది, ఆయనకు ఒక పేరు కథ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఆ స్థాయి నాయకుడు కూటమిలో ఉన్నారా అనేది ఆ జిల్లాకు సంబంధించి. ఇప్పుడు ఆయనకి అంత ఉన్నప్పుడు వాడిపోయాడు కదా మొన్న. ప్రజల్లోనే ఉన్నప్పుడు వాడిపోతే ఇవాళ మరి ఆ ప్రజల చేత ఎన్నుకున్నటువంటి నాయకులు వేసే ఓట్లు కదండి. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు పంచాయతీ ప్రెసిడెంట్, ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా వీళ్ళు కూడా ఎన్నుకోబడినాడు కదా. నిన్న వీళ్ళ మీద ఇంకెక్కువ నమ్మకం ఉండాలి కదా. నీ పార్టీ వాళ్ళు ఎవరు నుంచో పెట్టా గెలవాలి కదండి. పరమేంది అసలు నీకు ఓట్లు మొత్తం నేను చెప్తాడు, ఓట్లు మొత్తం మనమేను, నైతికత ఉంటే చంద్రబాబు గారు నుంచో పెట్టకూడదు, కానీ వాళ్ళకి నైతికత లేదు కదా అని చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మీ మీద నేను మళ్ళా చెప్తున్నానండి, అదే మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మీ బలమైన నాయకుడు ఎందుకు తప్ప మీ ఓట్లు మీయే కదా. అంటే మీరు ఇవాళ పరిస్థితి ఏంటి మీది? మీ ఓట్లు కూడా మీ యొక్క సింబల్ మీద పడే పరిస్థితి లేదు రాష్ట్రంలో. మీ నాయకులు మీరు చెప్పినటువంటి వాళ్ళు కానీ మీరు పెట్టినటువంటి ఓట్లు వేసే పరిస్థితి లేదు వాళ్ళ. దాని గురించి కదా మీ టెన్షన్ అంతా, మీ బాధ అంతా. సో ఖచ్చితంగా నేను కూడా కోరేది ఏంటంటే ఆ ఉత్తరాంధ్రలో ఉన్న ఇప్పుడు ఒకటి ఏం చర్చ జరుగుతుందంటే ఒకటండి ఇక్కడ ఏం చర్చ జరుగుతుంది అంటే
ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడానికి ప్రధాన కారణం రెండు ఏంటంటే, సరే కూటమిలో పోటీ ఉందో లేదో అది పక్కకు పెడితే బొత్స సత్యనారాయణ పైన గెలవడం అనేది కష్టం ఒకటి, ఇక పెట్టడం అవసరమా అనే దానిపైన కూడా ఉన్నారంట. ఎందుకంటే మనం అక్కడ ఎట్లాగూ గెలవము కదా, పెట్టడం ఎందుకు, పెట్టి ఫెయిల్ అవ్వడం ఎందుకు అనే ఆలోచన ఉందంటే నిజమే. ఎందుకంటే మీరు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు. అలా ఒకవేళ అక్కడ నుంచి తప్పుకుంటే, పోటీ నుంచి తప్పుకుంటే తప్పుడు సిగ్నల్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. క్లియర్ గా మనకి క్లియర్ గా ఉంది ఇక్కడ. ఏంటిది? స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అంటే ఎవరికి స్థానిక సంస్థల్లో ఏ పార్టీ వాళ్ళు ఉంటే ఓట్లు, ఇది అట్లాంటి కాదు కదా, అందరికి ఓట్లు ఉండవు కదా సార్. ఇక్కడ ఓట్లు ఉండేది లిమిటెడ్ పీపుల్ కదా, సింబల్ మీద ఇంత ముందు గెలిచిన వాళ్ళ కదా ఉండేది. అవును. సో నేను అనేది మీరు అర్థం చేసుకుంటా సార్, అసలు వాళ్ళ ఓట్లన్నీ వాళ్ళయండి. ఓట్లన్నీ వాళ్ళ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తాడు కదా, ఏ పుల్లన పెడితే ఆ పుల్ల గెలవాలి కదా అక్కడ. ఇంకా వాళ్ళ దాంట్లో బలమైన నాయకుడిని తీసుకొచ్చి పెట్టేది నన్ను అన్నది. సో అంటే అది పూర్తిగా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి నమ్మకం సన్నగిలింది ఆయనకి. సో దానికి బలం ఏంటి అసలు? నీ ఇంట్లో నీకు బలం ఏంటబ్బా? నీ ఇంట్లో 10 మంది ఉంటే నీ 10 మందిలో నీ ఇంట్లో ఎవడో కూడా చేయగొడతారా, లేదా బయట ఇంటి చేయగొడతారా? అంటే నీకు ఇలా బయట ఇంటికి వెళ్ళిపోతారేమో, బయట చేయగొడతారేమో అనుమానం ఉండబట్టే మాట్లాడేది. బలమైన నాయకుడిని పెట్టాను, ఇక్కడ సీనియర్ని పెట్టాను, ఈయనైతే ఎదుర్కోగలడు. ఎదుర్కొనేది ఏంటారు బాబా? ఓటని నీయనే చూస్తున్నావు కదా మీరు. మీ ఓట్లు మీరు ఎదుర్కొనే పరిస్థితుల్లో మీరు ఇక లేరు. రైట్. ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యంగా మేము పోటీ వెళ్తాము. వాళ్ళని కూడా ఒకటే కోరుతున్నాను, మీరు ఈ రాష్ట్రంలో ఎవరు బాగు చేస్తారనుకుంటారు, ఆ గెలిచినటువంటి ఎమ్మెల్సీ ఎక్కడైతే మీకు ఉపయోగపడతారనుకుంటారు, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఓటే మనం మేము కూడా అప్పీల్ చేస్తున్నాం ఇవాళ. ఓకే. అంతేగాని ఏదో ఉంది కదా అని చెప్పేసి మేము ఆ సింబల్ మీద గెలిచాం కదా అని చెప్పి గెలిచారు చూసాం కదా. ఏ ఒక్క పంచాయతీకైనా నిధులు ఉన్నాయా? ఏ ఎంపీటీసీ అయినా ఎంపీటీసీ పరిధిలో పనిచేస్తుందా? ఏ జడ్పీటీసీ అయినా చేసిందా? ఒకసారి వాళ్ళు ఆలోచించే